దేశంలో మరోసారి కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి 340కి పైగా కేసులు నమోదయ్యాయి. ఏపీలో కూడా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. గడిచిన 20 రోజుల్లోనే రాష్ట్రంలో 13కి పైగా కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదు కాగా గుంటూరులో 3, విశాఖలో 1, కాకినాడలో 1 కేసు నమోదైంది. మహమ్మారి కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో 4 మృతి చెందారు. హోమ్ ఐసోలేషన్లో 3 ఉన్నారు. ఆసుపత్రిలో 2 కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందుతుంది. కృష్ణా జిల్లాకు చెందిన మరో మహిళ కోవిడ్ బారిన పడగా ఆమెకు ఎయిమ్స్లో చికిత్స అందిస్తున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం కరోనా బారిన పడిన పేషెంట్ల శాంపిల్స్ను పూణేలోని ల్యాబ్కు పంపించారు. కేసులు ఎక్కువగా వస్తుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. అధికారులను అప్రమత్తం చేసింది. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, టెస్టులు అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. కరోనా కేసులపై నేడు మధ్యాహ్నం తరువాత ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, గుంపులు కట్టకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.